రోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం మరియు జర్నలిస్టుల సంక్షేమ సంఘం మరియు టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ సంఘం మరియు ఎంఆర్పిఎస్ సంఘం ఆధ్వర్యం లోపల పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ శ్రీధర్ గారి బదిలీని నిలిపివేయాలని మేమందరం ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జర్నలిస్టు సంఘం అధ్యక్షులు శ్రీలంగ మరియు మార్బుల్ అసోసియేషన్ అధ్యక్షులు రవి గారు మరియు ఎంఆర్పి అధ్యక్షులు మల్లేశన్న గారు మరియు ఈ కార్యక్రమానికి మా యూట్యూబర్ ప్రచార కార్యదర్శి తిరుపతి మరియు సంయుక్త కార్యదర్శి మల్లన్న మరియు రాకేష్ మరియు తదితరులు చాలా మంది వచ్చిండ్రు. వాళ్ళందరికీ నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజల జీవితాలకు పునర్జీవం పోస్తూ ప్రభుత్వ దవాఖానకు పెద్దపల్లే కాదు రాష్ట్రంలో పట్నే అత్యంత ఘనకీర్తి తీసుకొచ్చిన శ్రీధర్ గారి సేవలు మనము వెలకట్టలేము. కార్పొరేట్ హాస్పిటల్ లోపల వైద్యం చేయించుకుంటే సుమారు మామూలు కైకిలి కూలి చేసుకునేటోళ్ళు 20,000 నుంచి $1,50,000 2 లక్షల ఖర్చు అవుతున్న శుభ సందర్భం లోపల పెద్దపల్లి లోపల సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల ఖర్చు పేదలకు ఉచితంగా తన వైద్య సిబ్బందితోటి తన దగ్గరుండి ప్రజలకు సేవలు అందిస్తుండు. నిజంగా తన సేవలకు మనం వెలకట్టలేము. ఈ సందర్భంగా తను పెద్దపల్లి సేవలు అందించాలని యావత్తు తెలంగాణ మన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా తన బదిలీని రద్దు చేసి పెద్దపల్లి లోపలనే ఉండాలని ప్రజలు విన్నపం చేస్తున్న గవర్నమెంట్ కు. పొద్దున్నే ఒక వార్త అందింది, సార్ ఇక్కడ సూపరింటెండెంట్ గా ఉండి సుల్తానాబాద్ లోపల విధులు నిర్వహిస్తారనేది ఒక విషయం తెలిసింది పత్రికల ద్వారా. దయచేసి ఆ ఉత్తర్వులను పెద్దపల్లి లోపలనే ఆయన శాశ్వతంగా విధులు నిర్వహించేటట్టు సుల్తానాబాద్ కు ఎవరినైనా డిప్యుటేషన్ మీద పంపించి ఆ డాక్టర్ శ్రీధర్ గారి సేవలు మనం వినియోగించుకోవాలని, అప్పుడే పెద్దపల్లి ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు వైద్యపరంగా ఎంతో సుముఖంగా ఉంటది. ఒక సామెత ఉంది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నాణ్యం నుండి మన జిల్లా కలెక్టర్ అయిన యంగ్ డైనామిక్ కలెక్టర్ గారు పోయ హర్ష గారు వారి భార్య కూడా డెలివరీ ప్రభుత్వ హాస్పిటల్ లోపల చేయడం అనేది నిజంగా తన ఉన్నతత్వానికి, తన మంచి మనసుకు, తన సమాజం లోపల అధికారులు కూడా ప్రజలతో సమానమే అని చాటి చెప్పే విధంగా వారు తీసుకున్న నిర్ణయానికి యావత్ సమాజం తనను మనసు నిండా గొప్పగా కీర్తించుకున్నది. ఇదే సందర్భంగా దీనికి ప్రభుత్వం కూడా వారికి వనరులు సమకూరుస్తూ వారికి అన్ని విధాలా చేస్తున్నందుకు విజయరమణారావు గారికి, మన పెద్ద జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మరియు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి తదితర ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రతి అధికారికి, ప్రత్యేకించి ఈ ఆసుపత్రి లోపల వర్కులు నిర్వహిస్తున్న కంపౌండర్ దగ్గర నుంచి నైపుణ్యం గల డాక్టర్ల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా మేము మా పెద్దపల్లి ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడే మీ సేవలు కొనసాగిస్తూ ప్రజల మన్నన పొందాలి. దేవుడు ప్రత్యక్ష దైవం, కనిపించని దైవానికి మొక్కిన దానికంటే దేవుడు మనకిచ్చే ఆయుష్కు మనం గుండెల నిండా మొక్కుకుంటాం. దానికి ప్రతిఫలంగా ఇప్పటికీ మన డాక్టర్ శ్రీధర్ గారిని ఇక్కడనే విధులు నిర్వహించినట్టుగా సహృదయంతో ఇక్కడనే ఉంచాలని ప్రభుత్వానికి, మన గౌరవ ఎమ్మెల్యే గారికి, మన మంత్రివర్యులకు, కలెక్టర్ గారికి మా అందరి పక్షాన సవినయంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.